గుర్తింపు పొందిన నూజివీడులో మామిడికి గడ్డు పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు కొత్త రకం తెగుళ్లు సోకడంతో మామిడి రైతులకు మామిడి సాగు కష్టతరంగా మారింది. అన్నీ తట్టుకుని పంట దిగుబడి చేతికి వస్తుందనుకున్న సమయానికి ప్రకృతి వైపరీత్యాలకు పండ్లు కాస్త రాలిపోవడంతో రైతులకు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతున్న మామిడి రైతులు మామిడి చెట్లను నరికివేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టాలను తట్టుకుని మామిడి సాగు రైతుకు కష్టంగా మారింది. అంతరించిపోతున్న నూజివీడు మామిడిపై 99 టీవీ ప్రత్యేక స్టోరీ. ఏ నగరం పేరు చెబితే నోరూరుతుందో, ఏ నేల రుచి ప్రపంచ ఖండాలను దాటిందో నేడు అదే నూజివీడిలో మామిడి తోటలు కునారిల్లుతున్నాయి. నూజివీడు పరిసర ప్రాంతాల్లో చిన్నరసం, పెద్దరసం, బంగినపల్లి, చెరుకు రసం, కలెక్టర్, సువర్ణరేఖ, నీలం, మల్లిక, హిమాయత్, తీమామిడి తదితర రకాల మామిడి రకాలు ఎక్కువగా దిగుబడిలో ఉన్నాయి. వీటిలో మామిడి రైతులను అపర కుబేరులను చేసిన చిన్న రసాలు, బంగినపల్లి చెట్లు నేడు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. ఒకప్పుడు జమీందారులు పరిపాలించిన గడ్డగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతిపెద్ద డివిజన్ గా ఉన్న నూజివీడు పరిసర ప్రాంతాల్లో దాదాపు 65,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న మామిడి తోటలు నేడు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. ఒకప్పుడు మామిడి సాగు అంటే లాభాల పంట. కానీ నేడు ఆ పరిస్థితి తలకిందులైంది. మామిడికి సోకుతున్న వింత తెగుళ్లు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎంత ఖరీదైన మందులు వాడినా తెగుళ్లు అదుపులోకి రాకపోవడంతో పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతోంది. దీనికి ప్రకృతి ప్రకోపం తోడు కావడంతో కాయ పక్వానికి వచ్చి చేతికి అందుతున్న తరుణంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతుల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. చెట్టు నిండా ఉండాల్సిన కాయలు నేలపాలవుతుంటే రైతు గుండె చెరువవుతోంది. సాగుభారమైన ఇక మామిడి రైతుకు నరికివేతే శరణ్యమయ్యింది. నష్టాలను తట్టుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు చేసేది లేక దశాబ్దాల కాలంగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లను నరికివేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం తట్టుకోలేక ఎరువులు, కూలీల ఖర్చులు పెరగడంతో పాటు దానికి తగ్గట్టుగా మద్దతు ధర లేకపోవడంతో మామిడి సాగు భారంగా మారింది. దీనికి తోడు ఇప్పటి వరకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగు పల్లెలకు కూడా పులుముకోవడంతో మామిడి తోటలు నరికిన చోటు నేడు కాంక్రీట్ వనాలు వెలుస్తున్నాయి. దీంతో మామిడి నగరంగా పేరుగాంచిన నూజివీడులో ప్రస్తుతం గొడ్డలి వేటు వినిపిస్తోంది. నా పేరు రాజశేఖర్, మాది నూజివీడు. నూజివీడు అనగానే గుర్తుకొచ్చేది మామిడి పండు. ఎందుకంటే ఇదే మామిడి ఫలాన్ని జాతీయ ఫలంగా కూడా మన ప్రభుత్వం గుర్తించింది. అయితే గతమెంతో ఘనకీర్తి గల నూజివీడు మామిడి పండు పరిస్థితి ఈ రోజున చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. రైతులు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నా చిన్నతనంలో 145,000 హెక్టార్లలో మామిడి తోటలు నూజివీడు ప్రాంతంలో విస్తరించి ఉండేవి. అది రాను రాను ఇటీవల కాలంలో దాదాపు 4-5 సంవత్సరాల క్రితం అధికారిక లెక్కల ప్రకారమే 65,000 హెక్టార్లకి మామిడి తోటలు విస్తరించి ఉండగా ఈ 4-5 సంవత్సరాల లోపు ఇప్పుడు పరిస్థితి చూస్తే దాదాపు మరో 10-15,000 హెక్టార్లో మామిడి తోటలు నరికేయడం జరిగింది. అంటే ఇక రాబోయే కాలంలో నూజివీడు మామిడి తోటలు అనేవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. నూజివీడు మామిడికి మరి దేశ విదేశాల్లో మంచి క్రేజ్ ఉన్నా దానికి నాణ్యత గల పంట దిగుబడి నూజివీడు ప్రాంతంలో లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సరైన మార్కెటింగ్ లేకపోవడం, సరైన ధర లేకపోవడం, రైతులు ప్రతి సంవత్సరం కూడా ఈ మామిడి తోటల మీద ఆధారపడి విపరీతమైన పెట్టుబడి పెట్టి దానికి తగ్గట్టు రాబడి లేకపోవడం వల్ల ఈ మామిడి తోటలని పూర్తిగా నరికివేయడంతో ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. ఈ నూజివీడు ప్రాంతంలో మామిడి మొక్కల్ని నాటి మామిడి తోటలు పరిరక్షించి ఏదైతే జాతీయ ఫలంగా గుర్తింపు పొందిన నూజివీడు మామిడిని మరి ఈ రాబోయే తరానికి కూడా అందించాలని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రకంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఒకప్పుడు వేల హెక్టార్లలో పచ్చని తోటలతో కలకలలాడిన ఈ ప్రాంతం నేడు మోడువారిన చెట్లతో దర్శనమిస్తోంది. గత 2 నుండి 3 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 25,000 హెక్టార్లలో మామిడి చెట్లను నరికివేశారంటే ఈ ప్రాంతంలో మామిడి రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తేటతెల్లమవుతుంది. మామిడి రైతులు తమ మనసుకు కష్టం కలిగినా తప్పనిసరి పరిస్థితుల్లో మామిడిని నరికివేస్తున్నారు. నరికివేసిన మామిడి మొద్దులను గృహోపకరణాల కలప తయారీ రెచ్చగొట్టుకుని వాళ్ళు చేసిన ధోరణికి ఈ రోజు జైల్లో ఉండడం సత్యంగా కనిపిస్తోంది. నా పేరు కాప శ్రీనివాసరావు, రావుచర్ల గ్రామం, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. మామిడి పేరు చెప్పగానే గుర్తొచ్చేది నూజివీడు. గత మా తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా నూజివీడికి పెట్టిన పేరు మామిడి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు కూడా మామిడి మీద ఆధారపడి నూజివీడు నియోజకవర్గ పేరు నిలబెట్టినటువంటి పంట, ఏకైక పంట నూజివీడు మామిడి. కానీ ఈరోజు ఆ మామిడిని నమ్ముకున్నటువంటి రైతాంగం పూర్తిగా నష్టాలకు గురై ఎటువంటి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు లేక ఈరోజు మేమందరం కూడా ఈ మామిడిని నరికేసే పరిస్థితి ఏర్పడింది. నాకు సుమారు 60 ఎకరాలు ఉన్నటువంటి మామిడి తోట గత సంవత్సరం పెట్టుబడులు కూడా రాక కనీసం కాయలు కొయ్యక నాకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈ సంవత్సరం అయితే 50 ఎకరాల మామిడి తోట కూడా నరికేసి ఇప్పుడు పామాయిల్ వేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతు ఎక్కడైతే నష్టపోతున్నాడు, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ఎందుకు రావట్లేదు, మరి ఈరోజు నూజివీడులో పేరు పొందినటువంటి మామిడి పంట ఈరోజు ఎందుకు అంతరిస్తుంది అనే దాని మీద కూడా సమీక్ష చేయాలనే అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు బ్రతకడానికి మనుగడ కూడా కష్టంగా ఉందనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి స్పందించి యొక్క రైతాంగాన్ని ఆదుకోవాలని నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. నూజివీడు మామిడి కేవలం ఒక పండు మాత్రమే కాదు, అది ఈ ప్రాంత గౌరవం కూడా. నూజివీడుకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన చిన్నరసం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కనుమరుగైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి సాగును లాభసాటిగా మార్చకపోతే భవిష్యత్తు తరాలకు నూజివీడు మామిడి కేవలం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.